పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధరలకు ఇప్పుడు కాస్త ఉపశమనం లభిస్తోంది. ధరలు తగ్గాయి. ఇవాల్టి నుంచి ఒక్కో కమర్షియల్ సిలిండర్ పై ₹183.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. ఈ నిర్ణయంతో హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు అలాగే పరోక్షంగా సామాన్యులకు కొంత ఉపశమనం లభించనుంది. ఫిబ్రవరి 28న ఇరాన్ వార్ మొదలైనప్పటి నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు 4 సార్లు పెంచారు. ముందు మార్చి 7వ తేదీన కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై ₹115 పెరిగింది. మళ్లీ ఏప్రిల్ 1వ తేదీన అదే సిలిండర్ పై ₹215 పెంచారు. తర్వాత మే 1వ తేదీన ఏకంగా ₹993 బాధేశారు. ఇక జూన్ 1వ తేదీన ₹42 ఎక్స్ట్రా యాడ్ అయింది. ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం ₹3,315గా ఉన్న సిలిండర్ ధరలో ఇప్పుడు ₹183.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పలుమార్లు పెరిగాయి. ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడడంతో ప్రభుత్వం ధరలు తగ్గించింది. అలాగే కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను యుద్ధానికి ముందు స్థాయికి పునరుద్ధరించింది. అయితే ఈ తగ్గింపు కేవలం 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లకే వర్తిస్తుంది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ఎల్పీజీ బెంచ్ మార్కులు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చుల ఆధారంగా నిర్ణయించబడతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.